నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో సినీ సందడి. తిరుపతి జిల్లా పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జగన్నాథ్ సినిమా ట్రైలర్ ఘనంగా విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో రాయలసీమ భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో జనవరి 30 తేదీన ఘనంగా విడుదల కానున్న జగన్నాథ్ సినిమాను యువత, ప్రజలు, విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ ఆదరించి విజయవంతం చేయాలని సినిమా హీరో రాయలసీమ భరత్ కోరారు. ప్రేక్షకుల ఆదరణే తమకు అతిపెద్ద బలమని అన్నారు. నూతన నటీనటులతో వెండితెరకు పరిచయం అవుతున్నామని తెలిపారు. తమ సినిమా యువతను ఆకట్టుకుంటుందని, సినీ ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల చైర్మన్ హీరో పులివెందుల మహేష్, యూత్ ఐకాన్ వినయ్ కుమార్, ప్రముఖ యూట్యూబర్లు ఫారూక్, రేష్మా, కవిత, జగన్నాథ్, సినిమా కో ప్రొడ్యూసర్లు చైతన్య, వెంకటేష్ పాల్గొని సినిమా ట్రైలర్ ను వీక్షించి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సో ఎందుకంటే ఈ జగన్నాథ్ సినిమా తెలిసిందంటే ఇలాంటి సినిమా నేను చాలా సినిమా చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంతో మంది కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది. నాకు ఈ జగన్నాథ్ సినిమాలో దాదాపు 100 నుంచి 150 మంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చాము. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఈ సినిమాలో దాదాపు 100 మంది జీవితాలు ఈ జగన్నాథ్ సినిమా మీద నిలబడి ఉన్నాయి. సో మీ అందరూ పక్క థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సో నాకు ఈ జగన్నాథ్ సినిమాకు డే 1 నుంచి నాకు సపోర్ట్గా ఉంటున్నటువంటి నా చైతు వెంకీ మన పులివెందుల మహేష్ కావచ్చు, చందు కావచ్చు, నా ఫ్రెండ్ ఏబీ రామణ కావచ్చు, వినయ్ కావచ్చు, భరత్ కావచ్చు, చుక్క రఘురామ్ కావచ్చు, కటా శివ కావచ్చు, ఈడున్న ప్రతి ఒక్కరు, రేష్మా కావచ్చు, కవిత కావచ్చు, సురేష్, అశ్వత్, మొత్తం అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వీళ్ళే నా టీము, వీళ్ళే నా బలం. సో ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమానికి మా డైరెక్టర్ సమ్ రీజన్స్ వల్ల రాలేకపోయాడు. సో ఆయన కూడా చాలా కష్టపడి, సంతోష్ గారు చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సో అతనికి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఉండాలి. అదేవిధంగా మా కో ప్రొడ్యూసర్స్ దుర్గారావు గారు కావచ్చు, లైన్ ప్రొడ్యూసర్ సుబ్బు గారు కావచ్చు, నాకు ఫస్ట్ టైం ఈ జగన్నాథ్ సినిమాకి సపోర్ట్ చేసిన వ్యక్తి సుబ్బు గారు. సో సుబ్బు గారు కావచ్చు, రమా గారు, వేణుమాధవి, సో జగపతి రాజు గారు, చాలా మంది జీవితాలు, చాలా మంది లైఫ్లు ఉన్నాయండి ఈ సినిమాలో. సో మీ అందరూ థియేటర్కి వెళ్ళి ఎందుకంటే భరత్ అన్న 5 years కష్టాన్ని ఈ కాలేజీలో చూస్తుంటే నిజంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే మీరందరూ నమ్ముతున్నారా లేదా? ఒకసారి గట్టిగా అన్న ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఈ మూవీ జగన్నాథ్ అనేది 100% మన రాయలసీమ పరువు నిలబెట్టే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. 100% మన రాయలసీమలో ఈ ట్రైలర్ లాంచ్ చేయాలని చెప్పేసి అన్న పాపం లాస్ట్ 10 days నుంచి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ సంక్రాంతి హాలిడేస్ రావడం వల్ల ఈ ట్రైలర్ లాంచ్ అనేది డిలే అయింది. కానీ అందుకన్నా ముందే చేద్దామనుకున్నాం. ఖచ్చితంగా ఈ ట్రైలర్ లాంచ్ పుత్తూరులో చేయాలని చెప్పేసి అన్న చాలా ప్రేమించి పూర్తిగా ఈ ట్రైలర్ లాంచ్ ఏర్పాటు చేయాలని, ఈ ట్రైలర్ లాంచ్ కి సపోర్ట్ చేసినటువంటి కాలేజ్ యజమానికి ముందుగా ధన్యవాదాలు చెప్తూ ఈ సినిమాని ఈ నెల జనవరి 13th మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్ల పైగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఈ యొక్క మూవీ ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, యూట్యూబ్లో మ్యూజిక్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి మూవీని ప్రతి ఒక్కరు థియేటర్లో వీక్షించి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి పులివెందుల మహేష్ గారికి, అలానే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినటువంటి ఫారూక్ గారికి, అలానే కవిత గారికి, అలానే రేష్మా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం కూడా ఆహ్వానించడానికి భరతానికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా ప్రతి ఒక్కరు తల్లి చూడాలని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా పేరు పులివెందుల మహేష్. నేను స్కూల్ లైఫ్ డైరెక్టర్ అండి. నేను నా మిత్రుడి కోసం వచ్చాను. 5 సంవత్సరాలు చాలా కష్టపడి ఈ సినిమా చేశాడండి జగన్నాథం. ఈ సినిమాని మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఊరికి వచ్చి తిరిగాడు. సో ఇప్పుడు మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ తిరిగి బాకీ ఉందండి. మీరందరూ వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీ అందరి ప్రేమ ఖచ్చితంగా మా మీద ఉండాలండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు రావాలంటున్నారు. మేము వచ్చాం. ఇప్పుడు జనవరి 13th ఎంతమంది ఆదరిస్తారన్నదే మా పరీక్ష అండి. మేము ఎగ్జామ్ రాసాం, రిజల్ట్ చేయాల్సింది జనాలే. మీరందరూ వచ్చి మా సినిమాకి మార్కులు వేసి మా సినిమాని గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ జగన్నాథ్ సినిమా చూడండి. చాలా కష్టపడి చేశారు. 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ కానీ అక్క కానీ చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారండి సినిమా మీద. ఈ ఆశకు ప్రాణం పోయాల్సింది మీరే. ప్లీజ్ సపోర్ట్ మీ జగన్నాథం సినిమా.